Hello, story lovers. Welcome back to my channel, Cherava Priya, part 111. సాయంత్రం రఘురాం ఒక 4, 5 షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని ఇంటికి రావడంతో, "ఏంటి మావయ్య గారు అవన్నీ" అంటూ మంచినీళ్లు తీసుకొచ్చిన ఐశ్వర్య అడగడంతో, "పాప కోసం బట్టలు తీసుకొచ్చానమ్మా" అనగానే, "ఎందుకు మావయ్య గారు? మీ అబ్బాయి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటాడు. దాని వయసుకి ఇప్పుడే అన్ని బట్టలు కొనివ్వడం అలవాటు చేస్తే, పెద్దయిన తర్వాత ఇల్లంతా దానికి ఆ బోట్సే సరిపోతాయి" అనగానే రఘురాం నవ్వుకుంటూ, "పర్వాలేదు. నా మనవరాలికి ఎలాంటి లోటు రాకూడదు. తనకి ఏం తక్కువని బట్టల గురించి ఆలోచించాలి. కబోర్డ్‌లు ఏంటి, మొత్తం ఇల్లంతా నింపమన్నా నిం కూడా నింపేస్తాను" అన్నాడు రఘురాం. "భలేవారే మామయ్య గారు" అని అంటూ ఉంటే, "ఇవి కొత్తగా వచ్చిన కిడ్స్ వేర్, మెత్తగా బావుంటాయి. సమ్మర్ కదా అందుకే తీసుకొచ్చాను" అనగానే, "అలాగే మావయ్య" అంటూ షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని మంచినీళ్ళిచ్చి, "కాఫీ ఇవ్వమంటారా మావయ్య" అనగానే, "వద్దమ్మా, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏదైనా స్నాక్స్ కావాలి" అనగానే, "అలాగే మావయ్య" అంటూ ఐశ్వర్య షాపింగ్ బ్యాగ్స్ రూమ్‌లో పెట్టి స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి వంటగదిలోకి వెళ్ళగానే, రూమ్‌లోకొచ్చేసరికి జానకి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడంతో, "ఏంటి మేడం గారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు" అనగానే, "అంటే అయ్యగారికి కాళ్ళకి, చేతులకి నల్లపూసలు కట్టి ఏ పేరు పెడితే బావుంటుంది అని ఆలోచిస్తున్నాను" అని జానకి వెటకారంగా అనగానే, దెబ్బకి షాకయ్యాడు రఘురాం. "నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు నల్ల పూసలు కట్టి పేరు పెట్టడం ఏంటి" అనగానే, "మరి లేకపోతే ఏంటి అంత వెటకారంగా అడగాలా" అనగానే, "నువ్వింత వంకరగా సమాధానం చెప్పాలా" అని రఘురాం అడిగేసరికి, "మనవరాలికి ఏ పేరు పెడితే బావుంటుందా అని ఆలోచిస్తున్నాను. వీడి గొడవకి ఇప్పటివరకు అన్నం ముట్టించలేదు కదా! అందుకే" అనగానే, "సరే, ఇప్పటివరకు ఒక పేరైనా ఫైనలైజ్ చేశావా" అనగానే, "ఒక 5, 6 పేర్ల వరకు దృష్టిలో ఉన్నాయి. కానీ ఏది పెడితే బావుంటుందా అని ఆలోచిస్తున్నాను" అని అంది. "ఆ పేర్లేంటో నాకు చెప్పు, నేను డిసైడ్ చేస్తాను" అని రఘురాం అనగానే, శర్వాణి, ధామిని, అంజలి, శ్రేష్ఠ, వశిష్ఠ అనగానే, "వశిష్ఠ బావున్నట్టుంది. శ్రేష్ఠ, అంజలి కూడా బావుంటాయి" అనగానే, "అయితే వశిష్ఠ ఫిక్స్ చేద్దామంటారా" అనగానే, "ముందు నీ కొడుకుని అడుగుదాం. ముందే వాడు కూతురు విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నాడు" అనగానే, "సరే" అని చెప్పింది జానకి. దాంతో రఘురాం ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. అందరూ కాఫీ తాగి స్నాక్స్ తినడానికి హాల్‌లోకి రాగానే, "వశిష్ఠ పేరు అనుకుంటున్నాం రా. నీకు ఓకేనా" అని రఘురాం కొడుకుని అడగడంతో, "బావుంది నాన్న. మరి ఐశ్వర్య ఏమంటుందో" అని ఐశ్వర్య వైపు చూడడంతో, "అబ్బో! అక్కడికన్నీ నాకిష్టమైనవి నువ్వు నీ కూతురు చేస్తున్నట్టు బిల్డప్ ఒకటి. అత్తయ్య, మావయ్య ఆలోచించారంటే అంతా బాగానే ఉంటుంది. పైగా పాప పుట్టినప్పుడు బర్త్ డేట్ అమ్మ చూపించిందంట. నా మీద ఆహ్, వా మీద లేదంటే యస్ మీద పేరు పెట్టమని చెప్పారంట. ఎలాగూ వశిష్ఠ అని పెట్టాలని అనుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ లేదు" అని చెప్పడంతో, "అయితే ఇదే పేరు ఫిక్స్ చేసి అన్నం ముట్టించి పేరు పెట్టేద్దాం" అని చెప్పడంతో సరేనని అనుకున్నారు. ఒక మంచి రోజు చూసుకొని అన్నం ముట్టించి పేరు పెట్టాలని ఫిక్స్ అయిపోయి ఒకరోజు ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. పాప పరమాన్నం తినిపించినప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. అంతమందిని చూసినప్పుడు చిరాకుగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉండడంతో,
పరమాన్నం మధ్య మధ్యలో టేస్ట్ చూపిస్తూ చూసారా స్వీట్ పెట్టినప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. మామూలు అప్పుడు ఏడుస్తోంది అని ఐశ్వర్య అనగానే, నీ కూతురు నీలాగే ఉంటుంది కదా! అని ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు అనగానే వాళ్ళమ్మ వైపు కోపంగా చూసింది ఐశ్వర్య. వశిష్ట అని నామకరణం చేసిన తర్వాత కొన్ని వస్తువులని ఎదురుగా పెట్టి ఏదో పట్టుకుంటుందో అని చూస్తూ ఉంటే వెళ్లి స్టెతస్కోప్ పట్టుకోవడంతో "ఒరేయ్! నీ కూతురు డాక్టర్ అవుతుందిరా" అని విజ్జు వాళ్ళ నానమ్మ అనగానే "తను చదువుకుంటానంటే డాక్టర్ చదివించడానికి నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు నానమ్మ" అన్నాడు విజ్జు. ఒక 3 నెలలు గడిచిపోవడంతో అందరూ హాస్పిటల్‌లో కంగారుగా తిరుగుతున్నారు. సంజయ్ ఫేస్‌లో కనిపిస్తున్న భయం చూసి "ఏం కాదురా! నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావని" సంజయ్ భుజం మీద తట్టి చెప్పడంతో సంజయ్ మాత్రం అదే టెన్షన్ పడుతూ ఉంటే "నీకు డెలివరీ అయ్యేటప్పుడు నేను కూడా ఇలాగే టెన్షన్ పడ్డానని" విజ్జు చెప్పడంతో "ఏం కాదు సంగీత సుఖప్రసవం ప్రసవిస్తుంది" అని చెబుతూ ఉంటేనే లోపల నుంచి పాప ఏడుపులు. తర్వాత నర్స్ బయటకొచ్చి "కంగ్రాట్స్ అమ్మాయి పుట్టింది" అనగానే "నీకు కూడా అమ్మాయి పుట్టిందా?" అని ఐశ్వర్య అనగానే నవ్వుకుంటూ పాపను ఎత్తుకొని ముద్దు చేశారు అందరూ. విజ్జు కూడా ఎత్తుకోవడంతో మామ, అత్త అని ఐశ్వర్య పరిచయం చేస్తుంటే అసలు దానికి లోకమే తెలీదు. అప్పుడే "నీ వరసలు ఎందుకు నేర్పిస్తున్నావు?" అని అడగడంతో "ఏదో నా సంతోషం. నాది. నా మేనకోడలు కదా!" అని ఎత్తుకొని చాలా సేపు తన దగ్గరే ఉంచుకుంది ఐశ్వర్య. మరొక 3 రోజుల తర్వాత సంగీతని డిశ్చార్జ్ చేయడంతో వాళ్ళు వాళ్ళ ఇంటికి, ఐశ్వర్య వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే, ఆ రోజు నైట్ పాపని జానకి, రఘురామ్ తీసుకొని వెళ్ళిపోవడంతో నెమ్మదిగా ఐశ్వర్య నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని "బేబీ మనకి చాలా గ్యాప్ వచ్చింది గుర్తుందా?" అని అడుగుతుంటే "ఎక్కడ గ్యాప్ ఉంది? ఇద్దరం దగ్గరగానే ఉన్నాం కదా!" అని ఇద్దరిని చూపించడంతో "కుళ్ళు జోకులు వెయ్యకు" అనగానే నవ్వుతూ "ఏంటి? అయ్యగారికి, అమ్మగారి మీదకి ఈరోజు గాలి మళ్ళిందా?" అనగానే "అంటే ఏంటి? రోజు పట్టించుకోకుండా ఈరోజు నీ మీదకి నాకు గాలి మళ్ళింది అంటున్నావా?" అనగానే "మరంతే కదా! ఇన్ని రోజులు నీ కూతురు ధ్యాసలో ఉన్నావు. ఈరోజు అత్తయ్య, మామయ్య పాపని వాళ్ళ దగ్గర నిద్రపుచ్చుతామని తీసుకుని వెళ్ళేసరికి నేను గుర్తొచ్చాను అంతే కదా!" అనగానే "అదేం కాదు. నా చుట్టూ నాకిష్టమైన వాళ్ళు ఎంతమందున్నా నా ధ్యాస ఎప్పుడూ నీ మీదే ఉంటుంది. నువ్వేం చేస్తున్నావా అని చూస్తూ ఉంటాను. మాట్లాడేటప్పుడు అందంగా కదులుతున్న పెదాలు, కోపంగా ఉన్నప్పుడు ఒక దగ్గరికి చేరే కనుబొమ్మలు, కలవరంగా ఉన్నప్పుడు అటు ఇటు కదిలే కనుపాపలు, అటూ ఇటూ తిరిగేటప్పుడు అందంగా వయ్యారంగా ఉండే నడుము. ఎప్పుడూ నా హార్ట్ మెల్ట్ చేస్తూనే ఉంటుంది" అని అంటూ ఉంటే చాలు చాలు. మాట్లాడమంటే మాటలు కోటలు దాటుతాయి అనగానే నిజాలు చెప్తుంటే ఎవరు వినడం లేదు అని నెమ్మదిగా ఆమెని దగ్గరికి వస్తూ ఉంటే ఐశ్వర్య కళ్ళు మూసుకోవడంతో "లైట్ ఆఫ్ చేయడానికొచ్చాను. ఎందుకు కళ్ళు మూసుకున్నావు?" అనగానే కోపంగా అతన్ని తోసేసి పక్కకు తిరిగి పడుకోవడంతో నవ్వుతూ వెనక నుంచి హగ్ చేసుకొని "సారీ సారీ ఇటువైపు తిరుగు" అన్నాడు. నోరు మూసుకొని అటువైపు తిరిగి పడుకో. ఏమోలే పాపం అనుకోకూడదు నిన్ను అని అనుకుంది ఐశ్వర్య. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.